హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 2లో ఎవరెవరు వచ్చేసారో చూసుకుందాం. ఫటాఫట్ తేల్చేద్దాము, ఎక్కువ ల్యాగ్ లేకోకుండా ఫాస్ట్గా చెప్పుకుంటూ పోదాం. సో ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్ పవన్. సో యంగ్స్టర్, క్యూట్గా ఉన్నాడు, అమాయకంగా ఉన్నాడు. ఫిజికల్ టాస్క్ అయితే బాగున్నాడు, బాడీ అయితే షేప్ బాగుంది. ఫిజికల్ టాస్క్ అయితే కంపల్సరీ బాగా చేస్తాడు. సో తనైతే అక్కడ ఉండే వాళ్ళకి బాగా క్యూట్గా అనిపించాడు. చాలా నిజాయితీగా ఉన్నాడు, చాలా అమాయకంగా ఉన్నాడు అనిపించాడు. అతను చెప్పే మాటలు బట్టి. లవ్ చేసావా ఎవరినన్నాడు అని అడిగితే అసలు చేశాను, కానీ లవ్ చేసినాడని చెప్పినాడు. కానీ తనకి ఏ జాబ్ లేదనేసి సో తను ప్రపోజ్ చేయలేదు, కానీ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిందని చెప్పాడు. నీ లైఫ్లో ఒక సీక్రెట్ చెప్పని బిందుమాధవి అడిగితే తను ఒక అమ్మాయి నేను ఇట్లా బర్త్డే పార్టీ కానీ ఇంటికి వెళ్ళి ఉంటే ఒక అమ్మాయి నన్ను కిస్ చేసింది అనేసి చాలా అమాయకంగా క్యూట్గా చెప్పాడు. ఇతని క్యూట్నెస్, ఇతని అమాయకత్వము సో చాలా జెన్యున్గా ఉన్నాడు అనేసి సో ఈ పవన్కి అందరూ గ్రీన్ ఇచ్చేస్తారు. సో తనని నెక్స్ట్ లెవెల్కి అయితే పంపించేస్తారు అనమాట. నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ ఎవరంటే శ్రీజ. సో వచ్చినప్పటి నుంచి గట్టిగా అరవడము, అక్కడ ఉండే వాళ్ళని శ్రీముఖుడిని గడగడలాడించింది, అందరినీ ఉండే ముగ్గురు జడ్జెస్ని గడగడలాడించింది. సో వాళ్ళని ఏం చెప్పాలా తీర్పు కూడా తనే చెప్పిస్తున్నాడు. సో ఎట్లుందంటే ఒక్కొక్కసారి ఆమె చెప్పే మాటలకి ఇరిటేటింగ్ అనిపించేలాగా ఎవరికైనా అనిపిస్తుంది. ఎప్పుడు వాగుతా అంటే సో మనం చెప్పేది వినకోకుండా వాళ్ళే వాగుతా అంటే ఎవరికైనా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. అక్కడ ఉండే వాళ్ళకి అనిపించింది. సో ఆమెకి మళ్ళీ ఒక టాస్క్ ఇచ్చారు, నువ్వు స్కిప్పింగ్ చేస్తున్నా, మీకు క్వశ్చన్స్ అడుగుతున్నావు, ఆన్సర్ చెప్పనేసి తను చెప్పింది. తను ఎప్పుడు అలానే వాగుతుంటే ఇది ఇరిటేటింగ్ అనిపించి అభిజిత్ రెడ్డి ఇచ్చినాడు, బిందుమాధవి రెడ్డి ఇచ్చింది. ఒక్క నవదీప్ మాత్రమే తనకి గ్రీన్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్కి అయితే నిన్ను చూద్దాము, ఏమైనా మార్చుకుంటావు అనేసి చెప్పేశారు అనమాట. సో నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్స్ ఊర్మిళ అనేసి, తను మిస్ ఇండియా తెలంగాణ 2023 అంట. సో మోడల్ కూడా తను వచ్చింది. చాలా కొంచెం నిదానంగా ఉన్నట్లు అనిపించింది, అంత హుషారుగా అయితే లేదు అమ్మాయి. కొంచెం తనకు ఒక టాస్క్ ఇచ్చారు. సో పేడ తీసుకొచ్చి పిడికలు కొట్టనేసి అది కూడా చాలా అందంగా పద్ధతిగా అయితే కొట్టింది, ఏదో ముట్టుకోనట్లా. సో అది చూసి ఆమె బిందు పేడ తీసుకొని మీ ముఖానికి పట్టించుకోండి అని అంటే సో తను పట్టించుకుంది. ఆమె అయితే అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు, సో అంత హుషారుగా అయితే లేదు. జడ్జెస్ని అయితే ఆమె అంత పెద్ద మెప్పించలేకపోయింది. సో నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ ఎవరంటే శాస్త్రి అంట. అతను ఏదో డ్రాగ్ అనేసి అసలు తను అబ్బాయి అయినా కానీ ఏదో గెటప్ వేసుకొని, అమ్మాయి గెటప్ వేసుకొని, ఏదో ఎల్లో కలర్ హెయిర్స్ వేసుకొని, అది స్పెట్స్ వెరైటీగా పెట్టుకొని అసలు ఏందో తను జెండర్ ఈక్వాలిటీ అంటాడు, ఏదో తను ఒక కాన్సెప్ట్తో వచ్చినాడు. సో అట్లా చెప్పడానికి ఇది బిగ్ బాస్ ఒక కరెక్ట్గా మంచి వేదిక అయితే ఎవరికి అనిపించలేదు, అసలు వాళ్ళకి అనిపించలేదు. సో మరి అతను గెటప్ తీసేసి వచ్చాడు. వచ్చినప్పుడు బాగా క్యూట్గా చాలా బాగున్నాడు. సో అతను చెప్పాలనుకున్నది సో అతను చెప్పే ఒక్క మ్యాటర్ కోసం బిగ్ బాస్ హౌస్ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదనిపించింది. సో తనని కూడా డిస్క్వాలిఫై చేసినారు. ఇంకొకరు నర్సయ్య తాత అని ఒక అతను వచ్చినాడు. సో ఓకే, ఏజ్లో అతనికి ఇంట్రెస్ట్ ఉంటుంది పోవాలనేసి బిగ్ బాస్కి ప్రతి ఒక్కరికి ఉంటుంది. రైతుల బాధను అర్థం చేసుకొని పాటలు పాడి వాళ్ళు చనిపోకుండా నువ్వు వాళ్ళని కాపాడాలనే ఉద్దేశంతో అయితే బిగ్ బాస్లోకి వచ్చినాడని చెప్పినాడు. కానీ జస్ట్ పాటలు పాడుకుంటేనే నువ్వు బిగ్ బాస్కి రావాల్సిన అవసరం అయితే లేదు. ఇతను కూడా బిగ్ బాస్కి సెట్ అయ్యి మనిషి కాదనేసి ఇతను ఎలిమినేషన్ చేసేసారు. సో ఇంకోతను నాగానే అడ్వకేట్ వచ్చినాడు. సో తను కూడా ఏదో నేను మిమిక్రీ చేస్తాను, సో నేను ఒక స్టోరీ అనుకున్నాను అనేసి ఒక 3 క్యారెక్టర్స్ చేస్తాను అనేసి చెప్పినాడు. కానీ అతను చెప్పేదాన్ని బట్టి మనకే నచ్చలేదు, అతన్ని కూడా ఎలిమినేషన్ చేసినారు. ఇంకొకటి ఒక అమ్మాయి వచ్చింది శ్రేయ అనేసి, 19 years. సో చాలా హుషారుగా ఉంది, అసలు యాంకరింగ్ కావాలని వచ్చింది. సో తను మిడిల్ క్లాస్ నుంచి వచ్చిందని చెప్పింది. తను మాట్లాడితే అందరికీ నచ్చింది. తను ఏం చెప్పాలనుకున్నదో కెమెరా చూసి అక్కడ ఉండే అందరినీ జడ్జెస్ని చూసినా కానీ ఏ భయం లేకోకుండా చాలా ధైర్యంగా మాట్లాడింది, చాలా అట్రాక్టివ్గా కూడా మాట్లాడింది. అమ్మాయి మాట్లాడుతుంటే ఇంకా కొంచెం విందామా అనే రకంగా బాగా ఇంట్రెస్టింగ్ అయితే మాట్లాడింది. సో అక్కడ ఉన్న శ్రీముఖికి బాగా నచ్చింది. సో జడ్జెస్కి కూడా చాలా బాగా నచ్చింది అమ్మాయి. ఇప్పుడు బిగ్ బాస్కి సెలెక్ట్ కాకపోయినా ఫ్యూచర్లో కూడా ఆమె ఖచ్చితంగా అయితే యాంకర్ అయితే అవుతుంది. సో ఆ టాలెంట్ అయితే అమ్మాయికి ఉంది. చిన్న వయసు అయినా కూడా చాలా హుషారుగా ఉంది అమ్మాయి. శ్రేయకి కూడా అందరూ గ్రీన్ ఇచ్చేసి కంపల్సరీ 15 members శ్రేయాని అయితే సెలెక్ట్ చేసేసారు. సో నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరంటే ఇంకా బిగ్ బాస్లో నన్ను ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి అని ఇంకా అడుక్కుంటున్నాడు. అసలు ఇవన్నీ బిగ్ బాస్ సీజన్ 8 అయిపోయినప్పటి నుంచి చూస్తున్నాం. 9లో నన్ను సెలెక్ట్ చేసుకోండి అయ్యా అనేసి ఇక ఎక్కడ కొండకెళ్ళి టెంకాయ కొడతాను అంటాడు, సెలెక్ట్ చేయండి అని అడుక్కుంటున్నాడు. అసలు ఆ మనిషి చేయలేని వేషాలంటూ లేవు. అట్లా ఇతను ఖచ్చితంగా ఒకసారి చూద్దాం అనేసి ఇతన్ని తీసుకొచ్చి ఒకసారి చూపించారు. కానీ అతను చేసిన ఇక్కడ అగ్ని పరీక్షకు రాకముందే వాళ్ళకి కొన్ని 100 మంది 1000 మందికి టెస్ట్ అయిపోయింది, వాళ్ళ గ్రూప్ డిస్కషన్ అయిపోయింది. వాళ్ళకి ఆల్రెడీ ఒక
క్వశ్చన్స్ ఇచ్చారు. వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళకి అనేసి మొత్తం అడిగారు. కానీ ఇతను ఇక్కడికి వచ్చినాడు. సో అతను వచ్చినాక అతను ఒక అమ్మాయిల్ని, ఒక ఆడవాళ్ళని తక్కువ చేసుకుంటూ మాట్లాడడము. సో టాస్క్ కోసమే అమ్మాయిలకి ఆడవాళ్ళకి నేను జై అంటాను, లేకపోతే అనను. సో ఆడవాళ్ళు కాదు మగవాళ్ళే గొప్ప అని అనడము. సో అది ఎవరికి నచ్చలేదు. అతను ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాడు. ఇక్కడ కూడా నువ్వు నీ పద్ధతిగా నువ్వు మాట్లాడే విధానం ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవంగా ఉండాలా. కానీ అది నచ్చలేదు. సో ఎవరికి నచ్చలేదు. తనైతే పంపించేశారు, ఎలిమినేషన్ చేసేసారు. ఇంకొక అతను శ్రీతేజ్ అనే ఒక అతను వచ్చినాడు. ప్లేబ్యాక్ సింగర్ అనమాట. తన వల్ల ఎవరైనా సఫర్ అయితే దాన్ని ఓదార్చాలనే ఉద్దేశంతో వచ్చానని చెప్పాడు. కానీ అతను చాలా సెన్సిటివ్గా అనిపిస్తున్నాడు. కానీ బిగ్ బాస్కి ఇలాంటి వ్యక్తులు నాకు తెలిసి సెట్ కారకుండా, ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ఒక టాస్క్లు బాగా ఆడాలా, అక్కడ హుషారుగా ఉండాలా, కామెడీ చేయాలా, జోక్స్ ఉండాలా, మనుషులు నవ్వించాలా, ఒక బాధపడి ఉండే వాళ్ళని ఓదార్చాలా. ఇలాంటి వాళ్ళని తీసుకుంటే బెటర్. హుషారుగా ఉండే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని తీసుకుంటే షో అనేది ఇంకా సప్పగా అయిపోతుంది అనమాట. సో అతన్ని కూడా జస్ట్ లెవెల్లో చూద్దాం, నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మార్చుకుంటామని పంపించేస్తారనమాట. సో ఎలిమినేషన్ అయితే చేయలేదు. సో నెక్స్ట్ లెవెల్కి అయితే అవకాశం ఇచ్చారనమాట. మళ్ళీ ఇంకా చాలా మంది ఎక్కువ అవుతారు అనేసి కొంచెం జస్ట్ రావాలా మేము అనుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ కోసం ఇక్కడ షో కోసం వచ్చినారని అలాంటి వాళ్ళు జస్ట్ అక్కడక్కడ చూపించేసేసి చాలా మందిని, ఒక 5-6 మందిని జస్ట్ అలా కొన్ని క్వశ్చన్స్ అడిగి పంపించేసాను. మేము కూడా బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోకి వెళ్ళామని గొప్పగా చెప్పుకుంటారు. షోకి సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్కి సెలెక్ట్ అయ్యే టాలెంట్ వాళ్ళకి లేదు. కానీ వాళ్ళకు ఒక మనసుకు ఆనందం కోసం అగ్నిపరీక్షకి జస్ట్ ఎంటర్ అయినామని చెప్పుకుంటే కూడా వాళ్ళకి కొంచెం మంచి పేరు ఉంటుంది. వాళ్ళ ఆనందం కోసం బిగ్ బాస్ టీం ఇట్లా చేసింది. సో దానికి హ్యాట్స్ ఆఫ్. అసలుకి వాళ్ళు సెలెక్ట్ కాకపోయినా కొంచెం సంతోషంగా, మనసుకు ఆనందంగా అనిపించుంటుంది వాళ్ళకి. సో లాస్ట్ వచ్చిన గుండుతో వచ్చాడు మనీష్ అనేసి, ఏదో ఫోర్బ్స్ 30 అనేసి, అది ఏదో వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడారు. ఇంగ్లీష్ మనకు అర్థం కాదు. 30 అనేసి అతను ఏదో ఒక 10 మెంబర్స్ ఉంటారు, 30 మెంబర్స్ ఉంటారు అట్లా అనేసి ఏదో చూపించినాడు, ఒక బొమ్మ వేసినాడు. సో తను ఏదో చాలా ఇంట్రెస్టింగ్ అయితే మాట్లాడినాడు. ఏదో తన లవ్ స్టోరీ చెప్పినాడు, ఒక అమ్మాయి లవ్ చేసినాడు అనేసి. సో విడిపోయేమో 6 ఏళ్ళు లవ్ చేసుకుని చెప్పాడు. లవ్ స్టోరీ గురించి, తన జీవితం గురించి చెప్పినాడు. సో ఓకే, అతను చెప్పేది, అతను ఏం చేయాలనుకునేది వాళ్ళకి బాగా నచ్చింది. సో నవదీప్ తనకి గ్రీన్ ఇచ్చినాడు, బిందు మాధవి గ్రీన్ ఇచ్చింది. ఓన్లీ అభిజిత్ మాత్రమే రెడ్ ఇచ్చాడు. నెక్స్ట్ లెవెల్లో తను చూద్దాం ఏం చేస్తాడు అనేసి ఇంట్రెస్టింగ్గా ఉంది, తన మనిషి ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు అనేసి నెక్స్ట్ లెవెల్ పంపిస్తారు. సో నెక్స్ట్ ఎపిసోడ్ 2లో లాస్ట్ వచ్చిన కంటెస్టెంట్ అయితే సో కల్కి. సో పేరు అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో అమ్మాయి అయితే మిస్ తెలంగాణ రన్నర్ అప్ అంట. తను వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు అనమాట. సో వాళ్ళ నాన్న ఇష్టం లేకపోయినా తను చాలా బతిమలాడి తన ఇష్టంతో అలా ఇంట్లో వాళ్ళకి ఒప్పించి తనకి స్టేజ్కి వచ్చిందని చెప్పింది. కానీ ఇప్పుడు ఈ స్టేజ్కి రావాలంటే ఎంతోమంది, ఒక అమ్మాయి బయటికి వచ్చి సమాజంలోకి వచ్చి ఒక స్టేజ్కి వచ్చి ఒక టీవీ షోలోకి రావాలంటే ఎంతోమంది ఎన్నో మాటలని ఫేస్ చేసుకుని ఇక్కడ రావాల్సి ఉంటుంది. సో అలాంటి ఫ్యామిలీని, అలాంటి మాటలు తట్టుకొని వచ్చి ఈ స్టేజ్ వరకు వచ్చిందనంటే తన బిగ్ బాస్లోకి ఎంటర్ అయిపోయినట్లే. ఎంటర్ కాకపోయినా కానీ వచ్చినందుకు మాత్రము చాలా హ్యాట్స్ ఆఫ్ అసలుకి. కానీ అమ్మాయి చెప్పే విధానము, అమ్మాయి మాటలను బట్టి చూస్తే ఖచ్చితంగా అమ్మాయి అయితే ఒక టాప్ 15లో కంపల్సరీ అమ్మాయి అయితే ఉంటుంది. సో అమ్మాయితో ఆర్మ్ రిజిలింగ్ చూసారు అంటే హ్యాండ్స్ పట్టుకుని ఇట్లా చేతులు ఎవరు బలం ఉందని చూస్తారు కదా. శ్రీముఖిని ఓడించింది, బిందు మాధవిని ఓడించింది. సో ఫిజికల్గా కూడా అమ్మాయి చాలా స్ట్రాంగ్ ఉంది అని చెప్పడానికి ఆర్మ్ రిజిలింగ్ చేపించినారు వీళ్ళతో పాటు. సో ఆ అమ్మాయి చివరిగా వెళ్ళేటప్పుడు చెప్పింది, మీ నాన్నకు చెప్పు నువ్వు ఇట్లా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాను అంటే. సో అమ్మాయి అప్పుడే చెప్పింది, కళ్ళలో నీళ్ళు కనపడినాయి అమ్మాయికి. సో నాన్న నేను నెక్స్ట్ కంపల్సరీ బిగ్ బాస్లోకి అడుగు పెడతానని చెప్పింది. వాళ్ళ నాన్న కోసం ఆమె పడిన కష్టం ఆమె కళ్ళలో కనపడింది అనమాట. సో ఈమె ఖచ్చితంగా అయితే టాప్ 15లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. రేపు వచ్చే వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.